కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో మనం ఇక్కడ ఉన్నాం. ఏదైతే చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమైందో తల్లి 1000 కళ్ళతో ఆశతో ఎదురు చూస్తుంది. అలాగే జ్ఞానేశ్వరి చెల్లెలు 6 నెలల పాప చూస్తున్నాం. నవ్వుతూ అక్క మీద బెంగ ఉన్నప్పటికీ నవ్వుతూ ఈ అమ్మాయిని నిజంగా మెచ్చుకోవాలి. అదేవిధంగా కూతురు కనపడడం లేదు, మరో పక్క కుక్క చనిపోయింది. బెంగలో ఉన్న తల్లి ఓపిక లేకపోయినా తిండి తినకపోయినా మీడియా ఎవరు వచ్చినా పలకరిస్తూ తన ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇవాళ 12వ రోజు ఒకసారి భవాని రోజు వచ్చిందమ్మా, రోజులు వారాలు గడిచిపోతున్నాయి. ఆశ మనందరిలో ఉంది. ఏంటి ఎలా చూడాలి? పాప వస్తుందన్న ఆశ అయితే ఉంది సార్. మరి ఇంకా 12 రోజులు అయిపోయింది. నిన్న మీరు చూసారు, బొమ్మలు కూడా చూసారు, అయినా పని లేకుండా పోయింది. ఎవరో జ్యోతిష్కులు వస్తున్నారు, అది తీసేయండి ఇది తీసేయండి అంటారు. మన ఇబ్బందులు ఉంటే ఇంకా ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తున్నారు. ఎలా చూడాలి? మేమేదో పిల్ల కనిపించలేదని మేము ఉంటే ఎవరెవరో వస్తున్నారు సార్, అదే ఇది అది ఇది అంటున్నారు. ఎవరి మాటలు నమ్మలో ఎవరో అర్థం కావట్లేదు సార్. అసలు అయితే ఒకసారి నుంచి పాప ఎక్కడైనా మిస్ అయ్యింటే ఏం చేస్తుంది, ఎలా ఉన్నది అన్న భయం నాకుంది సార్. ఒకళ్ళు వచ్చి ఇక్కడ తీసేయండి, ఒకళ్ళు వచ్చి అక్కడ తీసేయండి. పైగా మీరు ఉన్నది అద్దిల్లు, అంటే ఓనర్ గారి ఇల్లు, మీ ఇల్లు సొంత ఇల్లు కాదు. వాళ్ళ వాస్తు నమ్మకం ఉంటే సొంత ఇల్లు ఉండదు తప్ప ఇలాంటి ఇల్లు ఉండదు కదా. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం తప్ప వాళ్ళ వల్ల ప్రయోజనం లేదు. వాళ్ళు ఏదో ఫేమస్ అవడం కోసం వాళ్ళు ఏదో వచ్చేసి మీడియా ముందు ఏదైతే చెప్పేస్తున్నారు సార్. వాళ్ళు చెప్పినట్టు ఏదమ్మా, అలాంటి వాళ్ళు మీకు ఖండించాం. ప్రతిసారి కూడా జీ తెలుగు న్యూస్లో చెప్తున్నాం, ఇలాంటి వాళ్ళు రానివ్వకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని కూడా మేము అడుగుతున్నాం. అలాంటి ఇబ్బందులు వస్తే మేము కూడా వాళ్ళు ఎదుర్కొంటాం. ఇబ్బంది లేదు. హోంమంత్రి గారు వస్తున్నారు, మీకు ఏమైనా సమాచారం ఇచ్చారా? ఇంకా తెలియదు సార్. ఇందాక రాజయ్య గారు వచ్చారు వైసీపీ నుంచి, ఏం చెప్పారమ్మా? ధైర్యంగా ఉండండి అమ్మా, పాప వస్తుంది, చర్యలు గట్టిగానే తీసుకుంటున్నారు, ధైర్యంగా ఉండండి అని చెప్పారు సార్. అప్పుడు 3 కోణాల్లో పోలీసులు ఆలోచిస్తున్నారు. ఒకటి, పాప ఫెన్సింగ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏదైనా జంతువు ఎత్తికి వెళ్ళిపోయిందని ఒక కోణం, ఎవరైనా కిడ్నాప్ చేశారన్నది ఒకటి, లేదా ఏదైనా జంతువు ఇది హాని చేసిందని ఒకటి. ఈ 3 కోణాల్లో ఆలోచిస్తున్నారు. మీకైతే ఏమనిపిస్తుంది? జంతువులు తీసుకెళ్ళిపోయాయంటే సార్ పాటికి ఏదో కాచుకి తెలుసు అని నేను అనుకుంటున్నాను. జంతువులు అటాక్ చేసి ఉండవు అని నేను అనుకుంటున్నాను సార్. ఎవరో కావాలనే చేసి ఉంటారు. ఇప్పుడు ఇక్కడ ఉండేది మీ అత్తగారు మావగారు, లేదా మీ తల్లి గారు తండ్రి గారు ఇక్కడ ఉండేది? అత్తయ్య మావయ్య గారు ఇక్కడే ఉన్నారు, మీ పెళ్లి కూడా ఇక్కడే అయింది. ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ ఉన్నారు. ఎప్పుడైనా ఈ పోలీసులు చెప్పినట్టు కానీ, లేదంటే ఫారెస్ట్ వాళ్ళు చెప్పినట్టు కానీ, సాక్షులు మన ఎవరన్నా లోకల్ అనుమానిస్తారు, ఎక్కడ జంతువులు ఎలాంటి జంతువులు చూసారు? జంతువులు నక్కలాంటి ఏమైనా చూసారు? నక్కలు ఇద్దరు పిల్లలు ఇక్కడే పుట్టారు, ఎప్పుడు మీరు జంతువులు చూడలేదు. మరి జంతువులు దాడి చేసి ఉండొచ్చు అన్న అనుమానాలు ఎందుకు వస్తున్నాయి? కొండ ఏరియా కాదు సార్. ఇప్పుడు పాప ఒకటి నడుచుకుంటూ ఫెన్సింగ్ దాకా వెళ్ళగలిగిందా? అదే అర్థం కాలేదు సార్ ఇప్పటి వరకు. ఇప్పటికీ కూడా అర్థం కాలేదు. అక్కడికి వెళ్ళదు, అక్కడికి అన్న మనం వెళ్ళాం, మీరు వచ్చారు మేము వచ్చాం, మాకు కూడా మీరు వచ్చారు. మనం వెళ్ళినప్పుడే అడుగులు తడబడుతున్న ఎత్తి పళ్ళల్లో పాప పరిగెట్టుకుంటూ వెళ్ళే పరిస్థితి అక్కడ ఉందా? పాప అక్కడి వరకు వెళ్ళదని అనుకుంటున్నాను సార్. ఎందుకంటే ఇంత మాత్రాన్ని నడిచి పాప అంత ఇంకా 20 నిమిషాల్లోనే అంత దూరం పోయిందంటే రాదు సార్. 20 నిమిషాల్లో అక్కడికి వెళ్ళిపోయిందంటే అది నమ్మడానికి వీలు. ఇక్కడ గొల్లబాబుతో పాటు మరి 2 ఉన్నారు. ఈ ముగ్గురులో గొల్లబాబు అయితే అందుబాటులో ఉండడం, మిగతా 2 అందుబాటులో లేరు. మనం ఎలా చూడాలి? ఇలా కిడ్నాప్ చేశారు అనుకోవాలా? స్థానికులు మీ ఊళ్ళో మాత్రం ఎవరైనా తీసుకెళ్ళి ఉండవచ్చు అండి, ఖచ్చితంగా జంతువులు కాదు, పాప క్షేమంగా వస్తుంది, ఎవరో తీసుకెళ్లారు అంటారు. మీకు ఎలా అనిపిస్తుంది? మేము అది అనుకున్నాం సార్, ఎవరో బయటకి తీసుకెళ్ళి ఉంటారు. జంతువులు అయితే పాటికి ఏదో తెలిసిపోద్ది సార్. అంటే మనం అనకూడదు, జంతువులు అయితే ఖచ్చితంగా రక్తం మార్కో లేదా అమ్మాయి ఫ్రాకో ఏదో కనపడుతుంది, పట్టి కనపడుతుంది. ఏం లేదు కాబట్టి గ్రామస్తులు అయితే చాలా ధీమాగా చెప్తున్నారు, ఆ సార్ ఎవరో తీసుకెళ్లారు తీసుకొస్తారని. మీరు ఎలా ఊహిస్తున్నారు? మేము అదే అనుకున్నాం సార్, బయటకి తీసుకెళ్ళిపోయి ఉంటారు, అప్పు చెప్పేస్తారు అని అనుకున్నాం. నిన్న సాయంత్రం డిఎస్పీ గారు వచ్చి ఏమో చెప్పారమ్మా? నిన్న సాయంత్రం వచ్చారు కదండి, బొమ్మలు పెట్టిన తర్వాత మేము చెప్పాం, ఎవరు బొమ్మలు పెట్టారు ఏం పెట్టారు, డిఎస్పీ గారు వచ్చి మేమే పెట్టామని చెప్పారు. మళ్ళీ మీతో ఏమైనా మాట్లాడారు అప్పుడు? ఏమంటారమ్మా? బొమ్మలు పెట్టారని భయపడకండి అమ్మా, మేమే పెట్టాము, ఇన్వెస్టిగేషన్ లో భాగంగా పెట్టాము, ధైర్యంగా ఉండండి, పాప అన్ని విధాలుగా మేము చర్యలు తీసుకుంటున్నాము, పాప వస్తుంది అని ధైర్యం చెప్పారు. మెయిన్గా అమ్మా, మీరు చెప్పినట్లుగా మీ ఊళ్ళో వాళ్ళు అనుమానిస్తున్నట్టుగా ఖచ్చితంగా కిడ్నాప్ జరిగిందని చెప్తున్నారు. దానికి సాక్ష్యం ఏంటంటే, మన పాప ఫెన్సింగ్ వెళ్ళి మనం చూసాం, జీడిపీకులు ఏరుకోవడానికి కొంతమంది వస్తున్నారు, జీడిపీకులు కూడా మనం చూసాం. కేడీపేట నుంచి వచ్చిన కొంతమంది తీసుకెళ్లారు, కొంతమంది అక్కడ వారిని అనుమానిస్తున్నాం, ఎంక్వైరీ చేస్తున్నారు. అనుమానం మీకు ఏమైనా ఉందా? అంటే వాళ్ళు సంచార జాతులు వస్తారు, జీడిపీకులు ఏరుకుంటారు, వెళ్ళిపోతారు.
వాళ్ళని కూడా అనుమానిస్తున్నాం, వాళ్ళు తీసుకెళ్ళి ఉండొచ్చు అంటారు. ఏమో సార్ మరి అంతవరకు నాకు తెలియదు సార్. అలా ఎవరిని చూడలేదు సార్, ఎవరు నాకు తెలియదు సార్. అవునా? పిక్కలాడడానికి అంటే తీసుకెళ్ళడానికి దారి ఇంకేం లేదు కదా, వాళ్ళు ఇక్కడికి వచ్చారు, తోటలు ఏరుకుంటారు, వాళ్ళ మీద అనుమానం తప్ప ఇంకేం లేదు కదా. కుక్కకి సంబంధించి ఏంటమ్మా, ఉన్న ఒక పోస్ట్మార్టం రిపోర్ట్ వెళ్ళింది, ఆధారం పోయిందమ్మా, ఏం చేస్తాం, చనిపోయింది అది. అంతే సార్. దాని మీద దెబ్బ ఎవరు కొట్టి ఉండొచ్చు అని మీ అనుమానం? మీరు దెబ్బ చూసారు కదా, ఇక్కడైతే దెబ్బ ఉంది సార్. కుక్క ఎవరు కొట్టి ఉండొచ్చు? మనుషులు కొట్టిన దెబ్బ అంటారా, లేదా ఏదైనా జంతువులు చేసి ఉంటారా? జంతువులు అటాక్ చేస్తే ఏదో కరిసినట్టు లాగేసి పీకేసి లాగేసినట్టు ఉంటాయి. ఇక్కడ ఎలా కొట్టినట్టు ఉంది. చిన్నది ఎలా అంటే లేచినట్టు ఖచ్చితంగా కుక్క మీద ఉన్న దెబ్బ కావచ్చు, పోలీసులు చెప్తుండగా జేడీపేట నుంచి వచ్చి, కేడీపేట నుంచి వచ్చి మన జీడిపెక్కలు ఏరుకునే వాళ్ళు కావచ్చు, ఖచ్చితంగా ఎవరో ఒకరు తీసుకెళ్ళి ఉండాలి. అవును అంతే సార్. కదా మీ అనుమానం? నిన్న మీరు చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారిని విజ్ఞప్తి చేశారు, సార్ నా పాపను ఎతికివ్వండి అని. ఇవాళ హోంమంత్రి గారు వస్తున్నారు, ఏం చెప్తారు? ఆవిడ కూడా ఒక తల్లి, ఒక మహిళల కష్టాలు తెలుసు, ఆవిడకి సాటి మహిళగా మీరు ఏం చెప్తారు? ఏం చెప్పాలంటే పాపని చెప్పాలని పాపను ప్రాణాల్లో తీసుకొచ్చి మీకు అప్పచెప్తారా? ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఇప్పటికీ తల్లిలో ఆశ, నా కూతురు క్షేమంగా నా దగ్గరికి వస్తుందని అందరూ కూడా పూజలు చేస్తున్నారు. చిన్న పిల్లలు, నిన్న తునిలో 10 సంవత్సరాల పిల్లలు జ్ఞానేశ్వరి ఇంటికి రామ్మ అని చెప్పి వెంకటేశ్వర ఆలయంలో, రామాలయంలో పూజలు చేశారు. ప్రతి చోట పూజలు చేస్తున్నారు. అయితే తల్లి ఇప్పటికీ బాధపడేది, కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు, తప్పుడు ప్రచారాలు చేయకండి. చిన్నారి 6 నెలల పాప, ఈ పాపని ఆడించాలి, ఆ పాప పోషణ చూడాలి. పెద్ద అమ్మాయి 2.5 సంవత్సరాలు అయితే, ఈ అమ్మాయి 6 నెలల అమ్మాయి. ఇన్ని బాధల్లో ఉండి కూడా చిన్న పాపను చూసుకుంటా కుటుంబం నెట్టుకొస్తుంది. దయచేసి ట్రోలింగ్ చేయకండి. చేతనైతే ఇక్కడికి వచ్చి పరిస్థితులు దాంతో పాటు హోంమంత్రిగా ఒక మహిళ, సాటి మహిళగా నేను ఆమెను రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి మా పాపని సజీవంగా ప్రాణాలతో మాకు ఇచ్చి ఏర్పాటు చేయండి అని భవానీ కోరుతున్నారు. సాంబశివరావు, జీ తెలుగు న్యూస్, సిహెచ్ అగ్రహారం నుంచి.